హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధమ్మ వంటలు. ఎప్పుడైనా మీరు ఏలక్కాయ పచ్చడి తిన్నారా? అసలు విన్నారా? ఇది చేయడం అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అతి తక్కువ పదార్థాలతోనే అతి తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. ముందుగా కావాల్సిన పదార్థాలు పెరుగు, వెలక్కాయ, పచ్చిమిర్చి. ఈ 3 పదార్థాలతోనే అతి తక్కువ టైంలోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పచ్చి వెలక్కాయ అయితే కాల్చుకుని పగలగొట్టుకోండి. ఇది బాగా పండిపోయిన వెలక్కాయ. సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇది బాగా పండిపోయిన వెలక్కాయ కాబట్టి జస్ట్ ఇలా స్పూన్తో తీయగానే గుజ్జు మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా స్పూన్తో గుజ్జు తీసి ఒక గిన్నెలో వేసుకోండి. పైన ఉన్న మెత్తగా ఉండే గుజ్జు మాత్రమే తీసుకోవాలి. కొంచెం కింద గట్టిగా ఉంటుంది, దాన్ని తీయకూడదు. పైన ఇలా ఉన్న మెత్తగా ఉన్న గుజ్జు మొత్తం తీసేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయింది అనుకున్నాక మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, తాలింపు దినుసులు అన్నీ వేసుకోవాలి. ఈ తాలింపు దినుసుల్ని బాగా వేపుకోవాలి. ఈ తాలింపు దినుసులతో పాటు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒకసారి కరివేపాకు వేసుకున్నాక ఇలా బాగా మొత్తం అన్నీ కలుపుకొని వేపుకోవాలి. ఇప్పుడు ఒక 7 పచ్చిమిరపకాయలను కూడా వేసి బాగా వేపుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగాలి. పచ్చిమిరపకాయలు బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఇలా పక్కన పెట్టుకుని చల్లార్చుకోండి. ఇప్పుడు ఒక రోల్ తీసుకుని అందులో జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కేవలం పచ్చిమిరపకాయలను మాత్రమే వేసుకోవాలి. వేపుకున్న పచ్చిమిరపకాయలు మాత్రమే తీసి ఇలా రోట్లో వేసుకోవాలి. ఇప్పుడు పెరుగులో ముందుగా వేపుకున్న ఈ తాలింపు మొత్తం వేసేసుకోవాలి. ఈ పెరుగులోనే పసుపు, ఉప్పు వేసుకుని ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రోట్లో వేసుకున్నాక ఈ పచ్చిమిరపకాయల్లో ఉప్పు వేసుకుని ఇలా మెత్తగా దంచుకోవాలి. ఉప్పు వేసుకుని ఇలా మెత్తగా బాగా దంచుకోవాలి. పచ్చిమిరకాయలు మెత్తగా ఇలా బాగా దంచుకొని ఇప్పుడు ముందుగానే మనం తీసి ఉంచుకున్న వెలక్కాయ గుజ్జు కూడా వేసుకుని బాగా దంచుకోవాలి. ఇలా వెలక్కాయ గుజ్జు కూడా వేసేసుకొని బాగా మెత్తగా ఒకసారి దంచుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇలా దంచుకున్నాక తీసేసి పెరుగులో వేసేసుకొని మొత్తం ఇలా బాగా మెత్తగా కలుపుకోవాలి. ఒకసారి పెరుగులో మొత్తం ఇలా కలిసేలాగా బాగా మెత్తగా కలుపుకోవాలి. ఫైనల్గా ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా చేసుకునే ఈ వెలక్కాయ పెరుగు పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో మీరు కూడా కామెంట్స్లో చెప్పండి. చాలా సింపుల్గా కేవలం అతి తక్కువ పదార్థాలతోనే అతి తక్కువ టైంలోనే చాలా టేస్టీగా హెల్తీగా ఈ వెలక్కాయ పెరుగు పచ్చడి చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో మీరు కూడా కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ రాధమ్మ.